భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన వార్తా విశేషాలు ఇప్పుడు చూద్దాం. సత్యనారాయణ శ్రీదేవి గారు వాళ్ళ కుమారుడిది కూడా ఇవాళ పుట్టినరోజు. వాళ్ళ కుమారుడు సహస్రాంశుడు కూడా పుట్టినరోజు వేడుకలు. వాళ్ళ కోరిక ఏంటంటే ఆ వాటర్ ట్యాంక్ వితరణే కాకుండా వాళ్ళ బాబు యొక్క పుట్టినరోజు కూడా ఈ చిన్నారుల సమక్షంలో చేసుకోవాలని సంకల్పంతో వాళ్ళు ఆ పుట్టినరోజుల వేడుకలు కూడా ఇప్పుడు మీ పిల్లల సమక్షంలోనే చేసుకుంటున్నారు పిల్లలు. అలాగే మీకు వాళ్ళు ఆ దంపతులు మీకు మధ్యాహ్నం పూట చక్కటి భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేశారు. అందరూ హాయిగా మంచిగా కడుపు నిండా తిని ఒకసారి కేక్ కటింగ్ చేసే ముందు మీ అందరికీ కార్యక్రమం చేసిన డాక్టర్ అబ్బూరి సత్యనారాయణ శ్రీదేవి దంపతుల కుమారుడైన సహస్రాంశుకు ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. మండల ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు నజీర్ మేడం గారు, అలాగే ఇంకో విషయం ఎప్పుడు మర్చిపోతాను, తలాభావం ఉన్నది. అయినా కూడా మా సెక్రటరీ గారు సురేష్ గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. అయితే ఇది మాట్లాడటం తెలంగాణ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ విద్యానగర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వారి యొక్క ఆధ్వర్యంలో మనము ఈ సహస్రాంశు బర్త్డే వేడుకలు మన ప్రాథమిక పాఠశాలలో ఈ చిన్నారుల మధ్యలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే నేను పిలవగానే వచ్చినటువంటి మన సీనియర్స్ అందరూ కూడా ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా మానుకొని ఉదయం 9:30కు రావాలంటే 9:30కు వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ముందుగా మనం ఏంటంటే ఒక కార్యక్రమం పోయినసారి మనం ఈ స్కూల్కి వచ్చినప్పుడు ఆ బుక్స్ పంపిణీ చేసే టైంలో వారి ఒక కోరిక కోరడం, దాని ప్రకారమే ఆ రోజు ఒక వంతుగా మా వదిన గారు అబ్బాయి అండి, తాళ్ళూరి మధు అంటే మా వదిన గారు అబ్బాయి, మా మిస్సెస్ వాళ్ళ అక్క కొడుకు, వాడు వెంటనే స్పందించి వాడు కొంత అమౌంట్ ఆ రోజు ప్రకటించడం జరిగింది. దాన్ని ఆసరా చేసుకున్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సమస్యని అర్థం చేసుకొని దాన్ని ఎలా అధిగమించాలని చెప్పని మనం అన్వేషణలో ఉన్న టైంలో వీళ్ళు అనుకోకుండా దసరా పండగ రోజు మా ఇంటికి రావడం జరిగింది. ఎవరు వీళ్ళు? మా చెల్లె కూతురు, అల్లుడు, మనవడు, ముగ్గురు. ఆ ముగ్గురు కూడా మా ఇంటికి రావడం జరిగింది. వస్తూనే నా గడపలో అడుగు పెడుతూనే మా మనవడు ఒక మాట అడిగాడు, తాతయ్య నీకు ఇవాళ ఏం ప్రోగ్రాం లేదా, ఇంటికాడ ఉన్నది అన్నాడు. అంటే నేను చెప్పాను, ఉందిరా వాళ్ళకు కూడా ఆ రోజు సీనియర్ సిటిజన్స్ డే, మా వాళ్ళకి ఒక ముగ్గురికి సన్మానాలు ఉన్నాయి, నేను వెళ్ళాలి అని అంటే, లేదా అట్లాగా అట్టయితే నేను కేక్ తీసుకొని వస్తా మీ ఆఫీస్కి, రానిస్తారా అన్నాడు. ఎందుకు రానివ్వరు, రండి తీసుకెళ్తా అని చెప్పని నేను ఎమ్మటే చెప్పగానే వాళ్ళు స్పందించి ఒక కేక్ తీసుకొని వాళ్ళ నాన్న కూడా వస్తానని చెప్పాడు. అలాగే మా చెల్లె వాళ్ళ అబ్బాయి, మా మేనల్లుడు నరేంద్ర బాబు, వాడు కూడా వచ్చారు. అందరూ ముగ్గురు కూడా మన ఆఫీస్కు రావడం జరిగింది. వచ్చిన సందర్భంలో మనం చేసే కార్యక్రమాలు విన్నారు. ఆ రోజు మనం సీనియర్ సిటిజన్ జరుపుకున్నాం, కొన్ని ముగ్గురికి సన్మానాలు పెట్టుకున్నాం. వారు మనం చేసేది వాళ్ళు దాంట్లో ఆ ప్రెమిసెస్లో అడుగు పెట్టగానే వాళ్ళకి అర్థమైపోయింది మన యొక్క సిచ్యువేషన్. అర్థం కాగానే చెప్పకముందే వాళ్ళు మాట్లాడేటప్పుడు సురేష్ గారు, డాక్టర్ గారిని కూడా స్టేజీ మీదకి ఆహ్వానించి వారి స్పందన చెప్పమనగానే వారు చాలా బాగున్నాయి, మీరు ఆ కార్యక్రమాల వల్లనే, సమాజ సేవ కార్యక్రమాల వల్లనే మీరు ఇంత హెల్తీగా ఉన్నారు, ఇది అందరికీ అవసరమని చెప్పని వాళ్ళ ఒక మాట చెప్పి, మరి మీ ఫండ్స్ ఎట్లా చేసుకుంటున్నారు ఏంటంటే, మేమే తలాకంత ఫండ్ అక్కడ చేసుకుంటాము, మాకు చేతనంతలో ఆ కార్యక్రమాలు చేస్తాను అనగానే నా వంతుగా మా అబ్బాయి బర్త్డే రోజుకి ఉపయోగించమని చెప్పని ఒక 10,000 రూపాయలు వారు వెంటనే ఆ రోజు స్పందించి మాకు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత నుంచి మనకు ఒక ధైర్యం వచ్చింది. ఆ మధుబాబు తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత వెంటనే మనం వాటర్ ట్యాంక్ ఇక్కడ బర్నింగ్ ప్రాబ్లం ఉన్నది, పిల్లలు బూట్లు తడుపుకోవటం కానీ, అందుకంటే చెప్పితేనే మనం సరే ఎట్లా దాన్ని అధిగమించాలనే కోరిక కలిగింది.
వెంటనే దాని కార్యక్రమాలు మొదలుపెట్టి కొంత పనులు అయ్యేటప్పటికీ ఫండ్ సరిపోవట్లేదు. మళ్ళీ నేను నిన్న బర్త్డే చేయాలి, మరి ఏంటి రేపు ఇంకా కొంత ఫండ్ దానికి తక్కువ అవుతుంది అని చెప్పగానే మళ్ళీ ఒక 5,000 నిన్న మొన్న వాళ్ళు ఇక్కడ మనకి పంపించటం జరిగింది. ఎందుకంటే ఈరోజు ఇక్కడ పిల్లలందరికీ కూడా మంచి భోజనం అందించమని చెప్పారు. అలాగే కేక్ కటింగ్, తర్వాత ఒక బ్యానర్లు, ఇవన్నీ కూడా కాస్త ఘనంగా చేయాలి అబ్బాయికి. ఎందుకంటే గతంలో మీరందరూ అప్పుడు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ గతంలో మనం ఆ అబ్బాయి బర్త్డేలు ఇక్కడ చేసాం. ఆదివాసీ సార్ కూడా తెలిసి ఉంటుంది, ఆదివాసీలో వాళ్ళు కోరిన ప్రకారం పెద్ద పెద్ద స్టీల్ డ్రమ్ములు ఇచ్చి ఆ అబ్బాయి బర్త్డే మనం ఘనంగా చేయటం జరిగింది. అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే మనం చేసే కార్యక్రమాలు కూడా వాళ్ళకి పంపుతూ ఉంటాం, వాళ్ళు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని వారు మళ్ళీ ఆ డబ్బులు పంపించడం జరిగింది. అప్పుడే మనం ఈ కార్యక్రమాలకు చాలా ముందుగా వెళ్ళి ఈ కార్యక్రమం, ఈ అబ్బాయి యొక్క బర్త్డే, ఈ అబ్బాయి కూడా అమృత యూనివర్సిటీ కోయంబత్తూరులో బీటెక్ కంప్లీట్ చేశాడు. చేసి ఒక సంవత్సరం క్రితమే వచ్చిన తర్వాత ఇప్పుడు ఏదో ట్రైనింగ్ కార్యక్రమంలో ఉన్నాడు. వీరికి ఒకటే అబ్బాయి హైదరాబాద్లో, ఆయన ఈఎస్ఐలో ప్రస్తుతం సూపరింటెండెంట్గా పనిచేస్తాను, డాక్టరు. ఇక్కడ ఈఎస్ఐ కార్డు ఉన్నవాళ్ళు ఎవరైనప్పటికీ కూడా ఆయన్ని మనం వాడుకోవడానికి అవకాశం ఉన్నది. ఏదైనా అవసరాలు పడితే మనం ఉపయోగించుకునే అవకాశం ఉన్నది. వారు అక్కడ అట్లా పనిచేస్తూ ఉంటారు. వారికి ఒకటే అబ్బాయి, గతంలో కూడా చేశారు. ప్రతి సంవత్సరం కూడా ఆ అబ్బాయి బర్త్డేకి హైదరాబాద్ ఎక్కడో చోట ఒక ఆశ్రమంలో చేస్తూ ఉంటారు. గతంలో మనకు చెప్పారు, అప్పుడు మనం చేసాం. తర్వాత ఈసారి ఇక్కడ స్కూల్లో ఒక మంచి కార్యక్రమం, అంటే ఇది మామూలు కార్యక్రమం కాదండి, శాశ్వతంగా ఈ బిల్డింగ్ అన్న పాతబడిపోయిందని, కానీ ఇప్పుడు మనం కొత్తగా కట్టించిన వాటర్ ట్యాంక్ ఎక్కడికి పోతుంది. ఎన్ని సంవత్సరాలన్నా ఈ బడి ఉన్నంతకాలం కూడా అది ఉంటుందని చెప్పని అంత నాణ్యత ప్రమాణాలతో దాన్ని కట్టించడం జరిగింది. అక్కడ చూస్తున్నారు అందరూ కూడా. తర్వాత దాని పిల్లలు ఎక్కలేదని చెప్పని దాన్ని కొంత మట్టి కూడా లెవెల్ చేయటం కూడా, దీనికోసం కూడా మనం కొంత శ్రమ తీసుకొని మన యొక్క అసోసియేషన్ని కూడా దానికి స్పందించి కొంత మట్టి ఆ ఏర్పాటు కూడా మనం చేయటం జరిగింది. అబ్బాయికి అంత కోరిక ఏంటంటే మనం చేసే ప్రవర్తన బట్టే మన పిల్లలు కూడా ఉంటారన్న విధానంతో మనం చేసే కార్యక్రమాలు చూసే కదా ఆ అబ్బాయి ఆ మాట అన్నాడు. ఆ మాట చెప్పి మీరు స్కూళ్ళల్లో ఇచ్చేటట్టుగా ఒక స్కూలు నాకు చెప్పడం కూడా వాళ్ళు మనతో నేర్చుకున్న సేవా కార్యక్రమాలు. అలాగే ఇక ముందు కూడా ఈ అబ్బాయి ఇలాంటి బర్త్డేలు ఎన్నో జరుపుకోవాలని, 99% మన ద్వారానే ఆ బర్త్డే కార్యక్రమాలు ఏదో ఒక కార్యక్రమం మన ద్వారా చేయించాలని చెప్పని నేను వారి తల్లిదండ్రులు అబ్బూరి సత్యనారాయణ గారికి, శ్రీదేవి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మాకు మంచి అవకాశాన్ని కల్పించినందుకు వాళ్ళకి ఎప్పటికి కూడా మనం సదా కృతజ్ఞతలపై ఉంటామని చెప్పని తెలియజేస్తూ, ఇప్పుడు బర్త్డే కేక్ కట్టి హ్యాపీ బర్త్డే చెప్పి మనం మిగిస్తాం. తర్వాత భోజనానికి టైం ఉంది కాబట్టి సార్ మీరు పొద్దున్నే మనకి ట్యాంక్ కట్టడంలో మనకు తోతికంగా సహాయం చేసి సహకారం అందించి, ఆయన కూడా కొంచెం మేలు చేసి ఏమన్నా మీ బడ్జెట్లోనే చేస్తా సార్ మిగిలిన నేను పెట్టుకుంటా అన్న కాంట్రాక్టర్ ఖలీదికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మేము వచ్చినా రాకపోయినా ఆయన తన వంతు వచ్చి, ఆయన బిజీలో షెడ్యూల్ ఉన్నా కానీ వచ్చి దీన్ని పూర్తి చేసినందుకు ఆ ఖలీదికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో తదుపరి భాగంగా ఇప్పుడు కేక్ కటింగ్ ఉంటుంది. చిన్నారులందరినీ కాస్త ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాను. రామా, చిన్నపిల్లలు రండి. ఓకే, వస్తాను, కనబడతారు అందరు. ఇప్పుడు ఈ కేక్ కటింగ్ లో భాగంగా ఈ అబ్బూరి సహస్రాంశ యొక్క ఏమంటారు మీరు తాత, అందరికి తాతలే, తాత గారిని ఆ కొవ్వొత్తిని వెలిగించవలసిందిగా కోరుకుంటున్నారండి. మీద పడుతుంది సార్, సార్ మీద పడుతుంది. ఇప్పుడు వాళ్ళ తాతగారు కోరుకుంటున్నారండి.
ఇగో అమ్మా ఆ శాస్త్రాన్ని ఒక తాతగారికి నోట్లో పెట్టు, తాతగారికి నోట్లో పెట్టు, నువ్వే ఆయన నోట్లో పెట్టు. రెడీ రెడీ ఇంకా డిస్ట్రిబ్యూట్ చేసేయండి సార్ కేక్. కూర్చోండి అమ్మా మీరు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. ఉన్నాడో లేడో తెలియదు
నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. మట్టి సాయం చేస్తుంది జీవనమిచ్చి, నీరు సాయం చేస్తుంది దాహం తీర్చి, నిప్పు సాయం చేస్తుంది ఆకలి తీర్చి, నింగి కూడా సాయం చేస్తుంది గొడుగై కాచి. పంచభూతాలన్నిటికీ పంచే గుణమే ఉంది, మరి మనిషికి కొంచెం కూడా లేకుంటే ఎట్లా? ఎదుటి వాళ్లకు చేసే సాయం మన ఇంటి గూటిలో పెంచుకునే పక్షి లెక్క. మనం ఎటెగిరేసినా తిరిగి మళ్ళా మన ఇంటికే వస్తుంది. అందులోనూ మన దేశంలో ఏ పన్నులు పర్మిషన్లు అక్కర్లేని సుఖమైన పని సాయం ఒక్కటే. ఇంకా ముద్దుగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, మనం చిన్నగున్నప్పుడు బలపానికి చింతకాయ అనుకున్నట్టే, మనం గింత ఇస్తే దేవుడింత కలిపి మనకు శానా ఇస్తాడు. అందుకే పొద్దున లేచిన దగ్గర నుండి మళ్ళీ నిద్రపోయేదాకా చిన్నదో పెద్దదో ఏదో ఒక సాయం చేద్దాం. అదొక్కటే రేపు మనకు మన ముందోళ్లకు ఖచ్చితంగా ఉపయోగపడే నమ్మకమైన స్థిరాస్తి.